ఎంత బాగుంది ఇప్పుడు సీను కదా. చూడండి దిష్టి బొమ్మ ఎట్లా పెట్టిరో. ఇక ఏ పక్షులు రావండి ఈ బొమ్మ చూస్తే ఏడొస్తాయి. ఇక ఎందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. హాయ్ గాయ్స్, మేమైతే వీళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం, మా అత్తగారింటికి. పిల్లలు ఎంజాయ్ చేస్తారంట. అలాగే అక్కడైతే కొత్తగా ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఓపెన్ అవుతుంది. అదొక రిసార్ట్ అనమాట. బీబీ నగర్ నుంచి బ్రాహ్మణపల్లి వే రూట్ కి రైట్ సైడ్ అయితే ఉంటుంది. మీకు తొందరలో అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. నేను అయితే వీడియో అయితే మీకు చూపిస్తా ఎలా రెడీ చేస్తారో. ఫ్యూచర్ లో అయితే అక్కడికి ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలన్నా, ఏమైనా పార్టీలు ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటది. చెట్ల మధ్యలో ఉంటది. మీరు వీడియో మొత్తం చూడండి, మీకు ఆ స్విమ్మింగ్ పూల్ కూడా అలాగే ఆ రిసార్ట్ కూడా చూపిస్తా. ఇప్పుడైతే బీబీ నగర్కి అయితే వెళ్తున్నాం వీళ్ళ అమ్మమ్మ ఇంటికి. లెట్స్ గో అనిగా. నాట్లేసిర్రు, ఎంత బాగుంది చూడు. రీసెంట్ గా నాట్లేసిర్రు. అబ్బా చూస్తే మస్తు అనిపిస్తుంది. కొంచెం పెరిగితే ఎంత బాగుంటది అంటే అబ్బా ఇక మాటలు చెప్పలేము, ఎంత బాగుంది నిజంగా. అనుకుంటాం కానీ సిటీ వేస్ట్ అండి పల్లెటూర్లకి ఇది కదా. పల్లెటూరులో బాగుంటది కదా, కానీ బాగుంటది చూడు కదా. చూడండి దిష్టి బొమ్మ ఎట్లా పెట్టిరో. ఇక ఏ పక్షులు రావండి ఈ బొమ్మ చూస్తే ఏడొస్తాయి. ఇక రానే రావు. బాగుందో నిజంగా. పెట్టు ఇంకా పెట్టుదా పెట్టు. ఎంత బాగుంది ఇప్పుడు సీను కదా రిషి, ఎంత బాగున్నాయి కదా. బీబీ నగర్ నుంచి వెళ్ళి బ్రాహ్మణపల్లి వే రూట్లో అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కంపెనీ ఉంటుంది. అది కూడా హిందుస్థాన్ కంపెనీ. ఆ కంపెనీ కొంచెం ముందు దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక టర్నింగ్ అయితే వస్తుంది. చాలా ఓవర్ టర్నింగ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లోనే మనకి రీసెట్ అవుతుంది. అలాగే ఈ తోటలో సపోటా చెట్లు కూడా ఉన్నాయి. బయట మా అత్తమ్మ సపోటాలు అయితే అమ్ముతుంది. నిజంగా సపోర్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోండి. చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అయితే దగ్గర ఒక పావు కిలో తింటా. రెస్టారెంట్ ఉంటుంది. ఎవడీడు ఎవర్రా మీరంతా. తొందరలో అయితే ఈ రిసార్ట్ అయితే ఓపెన్ కాబోతుంది. మీరే చూడొచ్చు, మంచి స్విమ్మింగ్ పూల్, అలాగే గదులు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎట్టి 3 monthsలో ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు పతగ్నా అమ్మమ్మ ఇంటికి వచ్చిన అమ్మమ్మ చూసుకుంటారు. నేను ₹1 నీకేం కావాలరా? 20 రూపాయలు ఎక్కడ పోతున్నా బాయ్ మరిగా అయ్యా.